ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన శక్తి ఇప్పుడు ప్రమాదంలో ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక దేశం గురించిన విషయం కాదు. దీని ప్రభావం మనందరిమీద పడొచ్చు. అసలక్కడ ఏం జరుగుతోంది లోతుగా చూద్దాం. మనం మాట్లాడుతున్నది ఏ చిన్న దేశం గురించో కాదు. ప్రపంచ వాణిజ్యాన్ని, ఉత్పత్తిని, ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాలను శాసించే ఒక పెద్ద శక్తి గురించి. దాని ప్రతి కదలిక ప్రపంచ మార్కెట్లలో ఒక పెద్ద అలజడిని సృష్టిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, అంత పవర్ఫుల్ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులే కదిలిపోతే ఏం జరుగుతుంది? దాని పతనం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి తుఫానుకు దారితీయొచ్చు. అవును, మనం మాట్లాడుతోంది చైనా గురించే. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దశాబ్దాలుగా అద్భుతమైన గ్రోత్ సాధించిన ఆ దేశంలో ఇప్పుడు ప్రమాద ఘంటికలు గట్టిగా మోగుతున్నాయి. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమని హెచ్చరిస్తున్నారంటే, ఇది కేవలం చైనా సరిహద్దుల్లో ఉండే సమస్య అస్సలు కాదు. ఇది ప్రపంచం మొత్తం మీదికి దూసుకొస్తున్న ఒక పెద్ద తుఫాన్ లాంటిది. అసలు ఈ పరిస్థితి దాకా ఎందుకొచ్చింది అది అర్థం కావాలంటే మనం మొదట చైనా అద్భుతమైన ఎదుగుదల కథను చూడాలి. ఆ తర్వాత ఆ కథ వెనుక దాగి ఉన్న పగుళ్ల గురించి కూడా తెలుసుకోవాలి. 1978లో తెచ్చిన కొన్ని సంస్కరణలు చైనా తలరాతనే మార్చేశాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వరదలా వచ్చిపడింది. ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు. చైనా ప్రపంచానికే ఫ్యాక్టరీగా మారిపోయింది. ఈ ప్రయాణంలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది నిజంగా ఒక ఆర్థిక అద్భుతం. కాని ఈ అద్భుతమైన సక్సెస్ స్టోరీ కింద కొన్ని ప్రమాదకరమైన పగుళ్లు ఏర్పడ్డాయి. అవేంటంటే, కొండల్లా పెరిగిపోయిన అప్పులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన బబుల్, అంటే ఒక బుడగలా పెరిగిపోయింది. ఇక అవసరానికి మించి ఉత్పత్తి. ఇవన్నీ కలిసి ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైం బాంబులా తయారయ్యాయి. సరే, ఇప్పుడు ఈ సంక్షోభానికి గుండెకాయ లాంటి రెండు ప్రధాన సమస్యలను కొంచెం లోతుగా చూద్దాం. అవే అప్పుల ఊబి, ఇంకా రియల్ ఎస్టేట్ సంక్షోభం. చైనా ఎకానమీలో రియల్ ఎస్టేట్ సెక్టర్ వాటా ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 30%. అంటే ఇదొక కార్లో ఇంజన్ లాంటిదన్నమాట. ఇప్పుడు ఆ ఇంజన్లోనే సమస్య వచ్చింది. అది గనక ఆగిపోతే కారు మొత్తం ఆగిపోతుంది కదా. అందుకే ఈ సంక్షోభం చాలా తీవ్రమైనది. ఈ రియల్ ఎస్టేట్ బబుల్కి అసలైన రిజల్ట్స్ ఏంటో తెలుసా? ఆకాశాన్ని తాకేలా బిల్డింగులు కట్టేశారు, కాని వాటిలో ఉండటానికి జనం లేరు, కొనడానికి ఎవరూ లేరు. ఇవి ఘోస్ట్ సిటీస్, అంటే దెయ్యాల నగరాలుగా మారిపోయాయి. ఇది కేవలం ఖాళీ బిల్డింగుల సమస్య కాదు, లక్షల కోట్లు బూడిదిలో పోసిన పన్నీరయ్యాయన్నమాట. ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం కేవలం అంకెలకే పరిమితం కాలేదు. ఇది నేరుగా ప్రజల జీవితాలను, ముఖ్యంగా యువత భవిష్యత్తును దెబ్బతీస్తోంది. చదువుకుని బయటకు వచ్చిన లక్షలాది మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, సమాజంలో ఒక పెద్ద సామాజిక ఉద్రిక్తతకు కూడా దారితీస్తోంది. సరే, చైనాలో ఏదో జరుగుతోంది, దానివల్ల మనకెందుకు అని అనుకోవడానికి అస్సలు లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఒక గొలుసుకట్టులా ముడిపడి ఉంది. చైనాలో వచ్చే తుఫాను మనింటి తలుపు కూడా తడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఫస్ట్, చైనాలో రియల్ ఎస్టేట్ పడిపోతోంది. అది దేశ ఆర్థిక వ్యవస్థని నెమ్మదింపజేస్తోంది. అప్పుడు చైనా ఫ్యాక్టరీలు మూతపడతాయి. దానివల్ల మనం రోజూ వాడే స్మార్ట్ఫోన్లోని ఒక చిన్న చిప్ నుంచి మనం నడిపే కార్ల వరకు ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింటుంది. చైనాలో ఒక ఫ్యాక్టరీ మూతపడితే ఇక్కడ మనకు ఒక కొత్త ఫోన్ రిలీజ్ ఆలస్యం కావచ్చు, లేదా దాని ధర అమాంతం పెరిగిపోవచ్చు. ఇక మన భారతదేశంపై దీని ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. ఒకవైపు చైనాతో మన వ్యాపారం దెబ్బతినడం వల్ల మన ఎగుమతులు, దిగుమతులు ఇబ్బందుల్లో పడొచ్చు. కాని మరోవైపు ఇది మనకో పెద్ద అవకాశం కూడా. చైనా నుంచి బయటకు వెళ్ళిపోతున్న కంపెనీలను ఆకర్షించి ప్రపంచానికి ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదగడానికి భారతదేశానికి ఇదొక మంచి ఛాన్స్. ఇక అన్నింటికన్నా వరస్ట్ కేస్ గురించి ఆలోచిస్తే, ఒకవేళ చైనా ఎకానమీ నిజంగా కుప్పకూలితే అది ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి, అంటే గ్లోబల్ రెసెషన్కు దారితీయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోయి మార్కెట్లలో భయంకరమైన గందరగోళం ఏర్పడొచ్చు. ఈ ప్రమాదం తీవ్రతను అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఇదంతా విశ్లేషించాక అందరి మదిలో మెదిలే అసలు ప్రశ్నకు వద్దాం. ఈ పతనం నిజంగా జరగబోతోందా? అసలు ప్రశ్న ఇదే. ఇన్ని సమస్యల మధ్య చైనా ఆర్థిక వ్యవస్థ నిజంగా కూలిపోతుందా? దీనికి సింపుల్గా అవును లేదా కాదు అని సమాధానం చెప్పలేం. నిజమేంటంటే, ప్రమాదం వాస్తవమే,
కాని పరిస్థితి ఇంకా అనిశ్చితితోనే ఉంది. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు, నెమ్మదిగా క్రమంగా ముదిరే సంక్షోభం. మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే. ఆర్థిక వ్యవస్థలనేవి భూకంపం వచ్చినట్టు ఒక్క క్షణంలో కూలిపోవు. అవి చెదలు పట్టిన చెట్టులా లోపల నుంచి నెమ్మదిగా బలహీనపడి చివరికి పతనవుతాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, చైనా విషయంలో ఆ నెమ్మదైన పతన ప్రక్రియను మనం ప్రస్తుతం మన కళ్ళారా చూస్తున్నామా? రాబోయే పరిణామాలను ఎదుర్కోడానికి ప్రపంచం సిద్ధంగా ఉందా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపచెయ్యాలి.